హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక టాపిక్లోకి వెళ్తే, జర్మనీ P-75Iలో ఇండియన్ నేవీకి స్టెల్త్ సబ్మెరైన్ని ఆఫర్ చేసింది. రెగ్యులర్గా ఉండే రౌండ్ షేప్ సబ్మెరైన్స్ కంటే ఇలాంటి యాంగులర్ డిజైన్ని సోనార్స్ గుర్తించడం అనేది కష్టమవుతుంది. వార్షిప్స్ సబ్మెరైన్స్లో రెండు రకాల సోనార్ సిస్టమ్స్ ఉంటాయి. ప్యాసివ్ సోనార్ టార్గెట్ ఇంజన్స్ నుండి వచ్చే సౌండ్ని వింటుంది. సౌండ్ అనేది గాలిలో కంటే నీటిలో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. అయితే మోడర్న్ సబ్మెరైన్స్ షిప్స్లో ఇంజన్స్ చాలా తక్కువ నాయిస్ వచ్చేలా అడ్వాన్స్ అయ్యాయి. అయితే ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి యాక్టివ్ సోనార్స్ కూడా వచ్చాయి. ఇవి రెడార్స్ టైప్లో సౌండ్ వేవ్స్ని పాస్ చేసి టార్గెట్స్పై రిఫ్లెక్ట్ అయిన దాన్ని బట్టి గుర్తిస్తాయి. అయితే వీటి నుండి తప్పించుకోవడానికి వచ్చిందే ఇలాంటి స్టెల్త్ సబ్మెరైన్ కాన్సెప్ట్. ఫస్ట్ యాక్టివ్ సోనార్ ఏం చేస్తుందంటే, పాస్ చేసిన వేవ్స్ ఏదైనా సర్ఫేస్ మీద బౌన్స్ అవగానే వచ్చిన ఎకోస్ని బట్టి ఈ సైడ్లో ఏదో ఉందని గుర్తిస్తుంది. తర్వాత ఆ బౌన్స్ అయిన వేవ్స్ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందనే దాన్ని బట్టి ఆ ఆబ్జెక్ట్ ఎంత దూరం ఎంత స్పీడ్తో వస్తుందని క్యాల్కులేట్ చేసి టార్గెట్ని లొకేట్ చేస్తుంది. టార్గెట్ రౌండ్ షేప్ సబ్మెరైన్ అయితే ఇలా వేవ్స్ తిరిగి సోనార్ని చేరే అవకాశాలు అనేవి ఎక్కువ. అయితే యాంగులర్ డిజైన్ అయినప్పుడు సర్ఫేస్లు షేప్లో ఉంటాయి. వేవ్స్ తిరిగి సోనార్ని చేరకుండా వేరే యాంగిల్కి రిఫ్లెక్ట్ అయ్యేలా డిజైన్ చేస్తారు. సో టార్గెట్ని పిన్ పాయింట్ చేయడం అనేది కష్టమవుతుంది. యాంగులర్ డిజైన్కి అబ్జార్బింగ్ మెటీరియల్ కూడా తోడైతే అసలు వేవ్స్ బౌన్స్ అవ్వడం కూడా కష్టమవుతుంది. జర్మనీ ఇలాంటి సబ్మెరైన్ని ఆఫర్ చేసింది. ఎందుకంటే P-75Iలో కాంపిటీషన్ అనేది హీట్ ఎక్కింది. నేవీ స్పానిష్ సబ్మెరైన్ ట్రయల్స్ని కూడా కంప్లీట్ చేసింది. టెండర్లో పట్టు కోసమే ఈ ఆఫర్ చేసింది. అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి కూడా ఒప్పుకుంది. మరి ప్రైస్ ఎలా ఉంటుంది, స్పానిష్ ఆఫర్ ఎలా ఉంటుందనే దానిపై డీల్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.